జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామ శివార్లో కెనడా బ్యాంక్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ 3 దఫాలుగా చేసిందని, 2 లక్షల రుణమాఫీలో అంతకు ముందు చేసిన రుణమాఫీలో తమ పేరు రాలేదని రోడ్డుపై బైఠాయించారు. కెనడా బ్యాంక్ అధికారులు తమ పేర్లను ప్రభుత్వానికి పంపించామని చెప్తున్నారని, కానీ ఇప్పటి వరకు కనీసం సగం రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. కెనరా బ్యాంక్ మేనేజర్ సందీప్ రైతులకు నచ్చజెప్పినా రైతులు అతనితో వాగ్వివాదానికి దిగారు. రైతుల నుండి పంపాల్సిన వివరాలు పంపకపోవడం వల్ల తమకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏంటంటే కెనరా బ్యాంకు డాటా మొత్తం పంపలేరు. డాటా పంపినామని ఫస్ట్ అడిగితే మేనేజర్ వీళ్ళు ఏమన్నారు, డాటా ఎడబైస్ నుంచి తీసుకున్నారు, మాకేం సంబంధం లేదన్నారు. కానీ రుణమాఫీ తీరటానికి చూసేసరికి లక్ష వరకు దాదాపు ఒక 10% అయింది, లక్షల వరకు ఒక 7% అయింది. ఇప్పుడు 2 లక్షల వరకు దాదాపు ఒక 6% అయింది. దాదాపు 90% రుణమాఫీ కాలేదు. వీళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ నాడు ఏమంటుండ్రు, మీరు ఆధార్ కార్డు జిరాక్స్, మీ పట్టబాబు జిరాక్స్ ఇదండి అటు పైకి పంపుతాం అంటుండ్రు. ఇప్పుడు ఆంధ్ర రైతులను ఇయ్యలేం కదా. ఇది చేసిన తప్పు కెనరా బ్యాంకు తప్పు. కెనరా బ్యాంకు తప్పు చేసుకుని మా రైతులను ఇది దయచేసి గవర్నమెంట్ తప్పలేదు, గవర్నమెంట్ ఇస్తుంటుంది. కానీ బ్యాంకు ఇలా తప్పు చేయబట్టి ఇది నిర్లక్ష్యం చేశారని దయచేసి గవర్నమెంట్ని, మినిస్టర్ని, రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే అందరు రైతులకు రుణమాఫీ వేయాలని మేము కోరుతున్నాము. సరే, ఇప్పుడు సాంకేతిక లోపాల వల్ల కొంతమంది ఫార్మర్స్కి, మన వేంపేట బ్రాంచ్ పరిధిలో ఉన్న కొంతమంది ఫార్మర్స్కి డాటా మన రైతు రుణమాఫీ ఫోటోలో చూపించలేదు. అదేవిధంగా చాలామందికి కొంతమందికి అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. అయితే ఏ విధంగా సాంకేతిక లోపాల వల్ల అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీని 19 కారణాల వల్ల ఏ అకౌంట్స్ అయితే రిజెక్ట్ అయ్యాయో, ఎవరెవరికైతే అకౌంట్లో డబ్బులు రాలేదో వాటిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసి వాటికి ఒక సర్కిల్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారం ముందుకెళ్తూ ప్రతి ఒక్క ఎలిజిబుల్, మన జియో ప్రకారం ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ వస్తుంది. ఈ 3 విడతలలో ఏవైతే రిలీజ్ చేశారో అవి కాకుండా 4వ విడత లేదా 5వ విడతలో ఒకసారి టైం తీసుకొని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న ఫార్మర్స్ అందరి డాటా తీసుకొని వాళ్ళందరికీ రుణమాఫీ పడేలా గవర్నమెంట్ కృషి చేస్తుంది.